మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఆశీర్వదించే దేవుడు, దీవించే గొప్ప తండ్రి మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమునకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ జీవము కలిగిన తండ్రి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానం అండిది. ఇది దేవుడు అబ్రహాం గారితో చేసిన వాగ్దానము. అబ్రహాము పరిశుద్ధ లేఖనాలలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహమా, నీవు నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి అని అన్నప్పుడు అబ్రహాము విధేయత చూపించి దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. అదే మనం ఎవరైనా అయితే అందరినీ విడిచిపెట్టి రమ్మంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, నేను చూపించే దగ్గరికి వెళ్ళమంటున్నాడు, ఇది దేవుని మాట లేకపోతే ఇంకా వేరే ఎవరి మాట అయినా అని అనుమానంతో ఉండి మనం బేరీ చేసుకునే లోపులో జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోతాయి. అయితే అబ్రహాము దేవుని మాట పట్ల విధేయత చూపించి మారు మాట్లాడకుండా దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళాడు. ఒక వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలి అని అంటే, దేవుని ఆశీర్వాదాలు మన బ్రతుకులలో సఫలం కావాలి అని అంటే మొట్టమొదట మనకు కావాల్సింది విధేయత. ఎప్పుడైతే అబ్రహాం గారు దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి, దేవుడు ఉండమన్న స్థలంలోనికి వెళ్ళారో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆ రోజున అబ్రహాముతో మాట్లాడిన ఆ దేవుడే ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నారు. మనం యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడిన వారమై, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై, యేసుక్రీస్తు మార్గంలో నడుస్తూ ఆయన జీవ మార్గమును అనుసరిస్తూ ఆత్మీయ జీవితంలో మనం ఆయనకు విధేయత చూపించి ఆయనను అనుసరించిన ఎడల దేవుడు మనల్ని కూడా తప్పక ఆశీర్వదించే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన బ్రతుకులలో ఆశీర్వాదాలు రావడం లేదు అని అంటే మనం ఆ దేవునికి ఎంతవరకు విధేయత చూపుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. పరిశుద్ధ లేఖనాలలో అందరికీ తెలిసిన ఒక మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నువ్వు ఎంతవరకు దేవుని వాగ్దానములకు, దేవుని మాటకు విధేయత చూపి ఆ మాట పట్ల నమ్మకం ఉంచుతున్నావో దానిని బట్టి నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత నమ్మితే అంతగా దేవుని మహిమను చూస్తావు. అబ్రహాం దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుని మాటను నమ్ముట అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకని ఈ ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనంలో 4 రకముల ఆశీర్వాదములు. నేను నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తానని దేవుడు అబ్రహాంతో సెలవిచ్చారు. అదే దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని, నువ్వు అనేకులకు ఆశీర్వాద కారకంగా అవ్వాలని, నిన్ను గొప్ప జనముగా చెయ్యాలని, నీ నామమును గొప్ప చెయ్యాలని ఆయన ఆశపడుతున్నారు. మనం చేయవలసింది ఏంటంటే ఆయన నామానికి విధేయత చూపించాలి. మన దేవుడు నలిగిన హృదయమును అలక్ష్యము చేయని దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని మాటకు విధేయత చూపి ఆయన ఎదుట సాష్టాంగపడి, ప్రభువా నీవే శరణు, నీవే నాకు దిక్కని అంటామో తప్పక నిన్ను ఆశీర్వదిస్తారు, అనేకులకు ఆశీర్వాదకారకంగా చేస్తారు. నువ్వు ఆయనను నమ్మాలి, ఆయనకు విధేయత చూపించాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మారు, ఆయన దీవించబడ్డాడు. మోషే దేవుణ్ణి నమ్మారు, ఆయన దీవించబడ్డారు. దావీదు దేవుణ్ణి నమ్మారు, వారు దీవించబడ్డారు. నీ సంగతి ఏంటి? నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? దేవుని ఎడల విధేయత చూపిస్తున్నావా?
ఈ నూతన దినములో, నూతన గడియలలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఆశీర్వాదాలు ఇవ్వండి, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. నేను ఎంత ప్రార్థన చేసినా గానీ దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదండి అన్న ఉద్దేశంతో ఉన్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేవునికి విధేయత చూపించు. దేవుణ్ణి నమ్ము. ప్రభువా, నేను నమ్ముకుంటున్నానయ్యా, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణాత్మతో, నా పూర్ణ శక్తితో నిన్ను నమ్ముతున్నాను, నీ మీద ఆధారపడతాను అంటే నిన్ను దీవించకుండా దాటిపోయే దేవుడు కాదు మన దేవుడు. తప్పక నిన్ను దీవిస్తాడు, నీ నామాన్ని గొప్ప చేస్తాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాద కార్యక్రమంగా నువ్వు ఉంటావు. దేవుడు ఈ వాగ్దానం ఈ దినమున నీ జీవితంలో నెరవేర్చునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, ఆశీర్వదించే గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ ప్రియబిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రభు మీరు ఉద్దేశించి మీరు ఇచ్చిన ఈ దిన వాగ్దానానికై, ఈ కృపా వార్తకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని గొప్ప జనముగా చేయటానికి, మా నామమును ఉన్నతం చేయటానికి, దేవా మమ్మల్ని ఆశీర్వదించడానికి, మా ద్వారా అనేకులకు మమ్మల్ని ఆశీర్వాదకారకంగా ఉంచడానికి ఇష్టపడుతున్నవాడా, ఒక్కసారి నీ ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. వారి ద్వారా మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.